హలో హాయ్ వెల్కమ్ టు కుకింగ్ విత్ mridula.blogspot.com. మీ సలహాలు సూచనలు పంపాల్సిన నా ఈమెయిల్ అడ్రస్ reddy.mridula@gmail.com. మీ కామెంట్స్ని నా బ్లాగ్ కుకింగ్ విత్ మృదులాలో కూడా పోస్ట్ చేయొచ్చు. ఈరోజు మనము హైదరాబాదీ స్టైల్ బగారా రైస్ రెసిపీ చూద్దాము. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక చిన్న కప్పు పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 4 లేదా 5 నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి, కొద్దిగా హోల్ గరం మసాలా అంటే 2 లవంగాలు, 2 ఇలాచి, చిన్న దాల్చిన చెక్క, చిటికెడు షాజీరా, జాపత్రి, 2 బిర్యానీ ఆకు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 చిన్న కప్పు పుదీనా ఆకులు, తగినంత ఉప్పు, 2 కప్పుల బాస్మతి రైస్, అదే కప్పుతో 4 కప్పుల నీళ్లు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూద్దాము. ముందుగా ఒక బౌల్లో బాస్మతి రైస్ వేసి తగినన్ని నీళ్లు పోసి 15 నిమిషాలు నానబెట్టాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నెయ్యి, ఆయిల్ వేయాలి. అవి వేడయ్యాక హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు వేసి 1 నిమిషం వేయించాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి ఉప్పు కూడా వేసి 2 నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత పుదీనా ఆకు వేసి ఇంకో నిమిషం వేయించాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి ఇంకో 2 నిమిషాలు వేయించాలి. చివరిగా బాస్మతి రైస్లో నీళ్లు తీసేసి బియ్యంని వేసి బాగా కలిపి 2 నిమిషాలు వేయించాలి. ఇప్పుడు 4 కప్పుల నీళ్లు పోసి బాగా కలిపి మూత పెట్టి రైస్ని ఉడికించాలి. అంతే, ఎంతో టేస్టీ బగారా రైస్ రెడీ. ఇది చికెన్ ఆర్ మటన్ గ్రేవీ కర్రీలోకి లేదా గుత్తొంకాయలోకి చాలా చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.